స్టూడెంట్స్. యూపీఎస్సీ పీవైక్యూ రిపీటెడ్ థీమ్స్ సిరీస్లో ఎకానమీలో రిపీటెడ్ థీమ్స్ మనం చదువుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ మనీ మార్కెట్లో లాస్ట్ వీడియోలో మనం కాల్ మనీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ట్రెజరీ బిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు కాల్ మనీ ఏమనుకున్నాం మనం నిన్న? కాల్ మనీ అనేది బ్యాంక్స్కి ఇమీడియట్ క్యాష్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల దానికి టెంపరీ నీడ్స్ కోసం అది వేరే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటుంది కాల్ రేట్ ద్వారా. సో దాన్ని కాల్ మనీ అంటాం అని చెప్పుకున్నాం కదా. సో అలాగే ఇమీడియట్గా టెంపరీ క్యాష్ రిక్వైర్మెంట్స్ ఆర్ అనేవి అందరికీ ఉంటాయి. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనీ మార్కెట్లో టెంపరీగా వాళ్ళు లోన్ తీసుకుంటారు. ఓకే, ఇమీడియట్ క్యాష్ రిక్వైర్మెంట్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ కోసం. మనీ మార్కెట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది షార్ట్ టర్మ్ లోన్ లెస్ దాన్ 1 year and they used to take for working capital by using highly liquid instruments. ఓకే, మరి ఎవరెవరు లోన్ తీసుకుంటారంటే ఇందులో ఎవరు? బ్యాంక్స్ తీసుకుంటాయి, గవర్నమెంట్స్ తీసుకుంటాయి అండ్ కార్పొరేట్స్. ఓకే, ఇప్పుడు బ్యాంక్స్ ఏమేమి యూజ్ చేస్తాయి ఇందులో మనీ మార్కెట్లో అంటే కాల్ మనీ, ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. మరి గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, రేషన్ మీన్స్ అడ్వాన్సెస్. మరి కార్పొరేట్స్ వచ్చేసి కమర్షియల్ పేపర్స్ అని చెప్పి అది యూజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది బ్రాడ్గా. అండ్ ఈ వీడియోలో మనం పర్టికులర్గా ట్రెజరీ బిల్స్ గురించి మాట్లాడుకుందాం. యూపీఎస్సీ జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు దీని నుంచి? ట్రెజరీ బిల్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందా లేదా, ఎంతవరకు డ్యూరేషన్ ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు, అది సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ట్రెజరీ బిల్స్ ఆర్ ద షార్ట్ టర్మ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, దీస్ ఆర్ ద షార్ట్ టర్మ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్. యూపీఎస్సీ ఇక్కడ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనొచ్చు. సో అలా కూడా ట్విస్ట్ చేయొచ్చు అనమాట. యూజ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్ త్రూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకు? గవర్నమెంట్ డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి ఎవరి దగ్గర బారో చేయలేదు అనమాట. సో గవర్నమెంట్కి ఆ ఆప్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేసేది ఆర్బీఐ. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006 అని చెప్పి ఒకటి ఉంది. ఈ యాక్ట్ ఎంపవర్ చేసింది అనమాట ఆర్బీఐని. గవర్నమెంట్ తరపున అది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆప్షన్ చేయొచ్చు, తద్వారా గవర్నమెంట్కి లోన్స్ రైజ్ చేసి హెల్ప్ చేయొచ్చు అని చెప్పి. ఓకేనా, సో ట్రెజరీ బిల్స్ ఆర్ షార్ట్ టర్మ్ జీరో కూపన్. ఈ జీరో కూపన్ అంటే ఏంటి? జీరో కూపన్ అంటే నో సపరేట్ ఇంట్రెస్ట్ రేట్ అని అర్థం. ఓకే, జీరో ఇంట్రెస్ట్ రేట్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు. ఓకే, దాన్ని జీరో కూపన్ అని చెప్పి అంటాం. సోవరెన్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బికాస్ దే ఆర్ బ్యాక్డ్ బై ద గవర్నమెంట్, దే ఆర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, టు మీట్ టెంపరీ క్యాష్ ఫ్లో మిస్ మ్యాచెస్. ఈ టెంపరీ క్యాష్ ఫ్లో మిస్ మ్యాచెస్ వన్ ఆఫ్ ద కీవర్డ్. దే ఆర్ సేఫ్. ఎందుకు సేఫ్? బికాస్ దే ఆర్ బీన్ ఇష్యూయింగ్ బై ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే పార్టీస్ మారవచ్చు, రేపొద్దున ఎలక్షన్స్లో ఎవరైనా గెలవచ్చు, బట్ గవర్నమెంట్ యాజ్ సచ్ దే హ్యావ్ టు పే. అవునా కదా? సో అందుకే దే ఆర్ సేఫ్. హైలీ లిక్విడ్ మనీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి హైలీ వాల్యుబుల్ అండ్ హైలీ క్రెడిట్ రేటెడ్ అనమాట. దే ఆర్ సేఫ్. సో ఏదైనా బ్యాంక్స్ తీసుకెళ్తే మీకు ఈజీగా మనీ వస్తుంది, ఈజీగా దే కెన్ బి ట్రేడెడ్. అందుకే హైలీ లిక్విడ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. దాని 10 year వచ్చేసి 91, 182 అండ్ 364 days. ఎందుకు? దే ఆర్ ద షార్ట్ టర్మ్ లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ పీరియడ్ అనమాట. అందుకే అప్ టు 364 days. 3 types ఆఫ్ 10 year ఉంటాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇష్యూయింగ్ అదంటే దే ఆర్ ఇష్యూడ్ ఓన్లీ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు యూపీఎస్సీ, దే ఆర్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్సా కాదా అని చెప్పి. సో దే ఆర్ ఇష్యూడ్ ఓన్లీ బై సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ డు నాట్ ఇష్యూ ట్రెజరీ బిల్స్. ఓకే, దీస్ ఆప్షన్స్ ఆర్ కండక్టెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆప్షన్స్ ఎలా కండక్ట్ చేస్తుంది? ఐ థింక్ దేర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్, మనం ఒకసారి విన్నాం కూడా దీని గురించి, ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అని చెప్పి, సంథింగ్ లైక్ దట్. సో అలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ఆర్బీఐ ఆప్షన్ కండక్ట్ చేస్తుంది ఇలాంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రేడ్ చేయడానికి. కరెంట్లీ 3 tenures ఉన్నాయి, 91, 182 అండ్ 364 days. ఓకే, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? జీరో కూపన్, నో ఇంట్రెస్ట్ ఈస్ పెయిడ్ అండ్ రిటర్న్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంటెడ్ ఇష్యూ ప్రైస్ అండ్ ద ఫేస్ వాల్యూ. నో వాట్ డస్ దిట్ మీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఉన్న ఇంటి కాగితాలు పెట్టి నేను ఒక దగ్గర లోన్ తీసుకున్నాను. డాక్యుమెంట్ మీద 100,000 రూపీస్ అని ఉంది, బట్ వాడు నాకు ఇచ్చేటప్పుడు 1000 రూపీస్ వాడనమాట, 900 రూపీస్ ఇస్తాడు. బట్ నేను దాన్ని 1000 కన్సిడర్ చేసుకుంటాను అనమాట. తిరిగి పే చేసేటప్పుడు మాత్రం నేను 1000 రూపీస్ పే చేస్తాను. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 100 రూపీస్ అదే అతనికి వచ్చేదనమాట రిటర్న్. సో దీన్ని జీరో కూపన్ అంటారు. రిస్క్ ఫ్రీ బికాస్ గవర్నమెంట్ అనేది దే కెనాట్ బి డిఫాల్టెడ్, రైట్? లిక్విడిటీ. ఓకే, ఎలిజిబుల్ ఎంటిటీస్ టు బై. ఇష్యూ చేసేది గవర్నమెంట్, బట్ ఎవరు బై చేయొచ్చు అంటే ఎవరైనా బై చేయొచ్చు. ఇండివిజువల్స్, ఫర్మ్స్, కంపెనీస్, ట్రస్ట్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కూడా బై చేయొచ్చు. ఇండివిజువల్స్ బై చేయొచ్చు అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంతకుముందు లేదేమో కానీ బట్ 2 years బ్యాక్ ఒక స్కీమ్ వచ్చింది, ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ అని చెప్పి. సో ఈ స్కీమ్ ద్వారా ఇండివిజువల్ కామన్ పీపుల్ కూడా, రీటైల్ పీపుల్ కూడా ఈ ట్రెజరీ బిల్స్ దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా,
అండ్ నెక్స్ట్ వీడియోలో క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ కూడా గవర్నమెంట్‌కి వన్ వే ఆఫ్ రైజింగ్ మనీ. సో, బట్ టీ బిల్స్‌కి క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ తేడా ఏంటి? సీఎంబీస్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్ విత్ మెచ్యూరిటీ లెస్ దాన్ 191 డేస్. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. టీ బిల్స్‌కి 91 డేస్‌కి, 182 డేస్‌కి, 364 డేస్. ఒకవేళ 91 డేస్ కంటే తక్కువ కావాలంటే అప్పుడు క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అనేది యూజ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. థాంక్ యూ.